వాళ్ళ లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది సిట్. గత నెల 19న ప్రైమరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిట్ ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో 48 మందిని నిందితులుగా సిట్ చేర్చింది. 19 సంస్థలతో పాటు 29 మంది వ్యక్తులను లిక్కర్ స్కామ్లో నిందితులుగా చేర్చింది సిట్. ఒక ట్రంక్ పెట్టెలో అదనపు ఛార్జ్షీట్ను ఏసీబీ కోర్టుకు సమర్పించనున్నారు సిట్ అధికారులు. ఇవాళ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో అదనపు ఛార్జ్షీట్ ను సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్. హరీష, లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్షీట్ ని దాదాపు 300 పేజీలకు పైగా ప్రాథమిక ఛార్జ్షీట్ ని గత నెల 19వ తేదీన ఏసీబీ కోర్టుకి సమర్పించినటువంటి సిట్ బృందం ఈరోజు అదనపు ఛార్జ్షీట్ ను కూడా ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టబోతోంది. దీంట్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ఆధారాలు సేకరించింది, గత కొంతకాలంగా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిందితులను కూడా అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం, వారికి రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో అనేక వేర్వేరు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించినటువంటి సిట్ ఈ అదనపు ఛార్జ్షీట్ లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తుంది అనేటటువంటి అంశం ఈ రోజు ఆసక్తికరంగా మారుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఈ స్కామ్ లో 3,500 కోట్ల రూపాయల ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపు 48 మంది నిందితులు ఉన్నట్లుగా గుర్తించింది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి వారికి రిమాండ్ విధించింది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతుంది. వేరు వేరు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్నటువంటి 8 మంది నిందితులను కూడా రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు అదనపు ఛార్జ్షీటు చాలా కీలకంగా మారబోతోంది. దాంట్లో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఎవరెవరు దీంట్లో కీలకంగా ఉన్నారు, ఏ ఆధారాలు సేకరించారు అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని సేకరించినటువంటి సిట్ ఈ అదనపు ఛార్జ్షీట్ లో కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో వేరువేరు సంస్థలు, వేరువేరు అధికారులు, వేరువేరు బృందాలన్నీ కూడా వేరువేరు ప్రాంతాల్లో ఇప్పటికే సేకరించడం, ఇప్పుడు 12 మంది రిమాండ్ విధించిన నేపథ్యంలో వారందరూ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, సేకరించినటువంటి ఆధారాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, వీటన్నిటిని కూడా ఇందులో పొందుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే 11 కోట్ల రూపాయల నిధులు కూడా మొత్తం నగదును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిట్ కోర్టు ఆదేశాల మేరకు మాచవరం ఎస్బీఐలో దాన్ని డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అదనపు ఛార్జ్షీట్ లో ఎలాంటి అంశాలు ఉంటాయి, మిగతా నిందితుల కోసం ఏ రకంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు, వారి నుంచి ఏ విధమైనటువంటి ఆధారాలు సేకరించారనే అంశానికి సంబంధించి ఈ రోజు అదనపు ఛార్జ్షీట్ లో స్పష్టంగా పొందుపరిచే అవకాశం ఉంది. ప్రాథమిక ఛార్జ్షీట్ ని 90 రోజుల్లోగా గత నెల 19వ తేదీన అదనపు ఇక్కడ ఏసీబీ కోర్టుకి సమర్పించినటువంటి సిట్ దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. ఈ రోజు అదనపు ఛార్జ్షీట్ లో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తుంది అనేటటువంటి ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. హరీష్, థ్యాంక్ యూ జయరాజ్.